हरि ओम। शन्नो मित्रस्य वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। ది సైన్స్ ఆఫ్ సింబాలిజంలో మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము. When we study the first sentence in the Old Testament, darkness filled the deep. We understand it in an objective way, thoroughly wrong. We imagine that there is a big space where there was darkness, and then we go to the next sentence. God said, "Let there be light," and there was light. We understand that it is a story of a madman because we are still children to approach such sentences. We are too immature to understand such sentences. మనం చాలా మాటలు చెప్పుకున్నాం. మాస్టర్ గారు మన ఉపనిషత్తులు, భగవద్గీత, పతంజలి, మహాభారతం, మహాభాగవతం, రామాయణం, ఈ పుస్తకాలు ఎంత తరువుగా ఆయన కోట్ చేస్తూ ఉంటారో, ఆయన లెక్చర్లు మనం విన్నప్పుడు ఆయన ఓల్డ్ టెస్టిమెంట్ని కూడా అంత బాగా ఆయన కోట్ చేస్తారు. న్యూ టెస్టిమెంట్లో సర్మన్స్ ఆన్ ది మౌంట్ తర్వాత అలాంటివి కొన్ని ఆయన కోట్ చేసిన సందర్భాలు మనకు తెలుసు. కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉండేటటువంటి విషయాలు మాత్రం ఆయన చాలా అద్భుతంగా కోట్ చేస్తారు. నోవాస్ ఆర్క్ గురించి కానీ, అబ్రహాం గురించి కానీ, మోసెస్ గురించి కానీ, ముఖ్యంగా జెనిసిస్లో మొట్టమొదట చాప్టర్లో ఉండే మొట్టమొదట ఓల్డ్ టెస్టిమెంట్కి బిగినింగ్ సెంటెన్సెస్ ఉంటాయి. చాలా మాటలు మనం చెప్పుకున్నాం. వాటి అంతరార్థాలు కానీ, పేట్రియాట్స్ వాళ్ళ గురించి కానీ, ఇవన్నీ కూడా మాస్టర్ గారు చాలా సోలమన్స్ టెంపుల్ దాని గురించి కానీ అట్లాగా ఎందుకు ఆయన అంత అద్భుతంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే, ఈ మనం ఏ పేర్లు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఇవన్నీ కూడా పేర్లు మార్పు ఉంటుంది తప్ప ఇవన్నీ కూడా మన పురాణాల్లో ఉంటాయి. నోవాస్ ఆర్క్ మనం తీసుకున్నాం అనుకోండి దానికి, లేకపోతే ఓల్డ్ టెస్టిమెంట్లో మనం తీసుకున్నప్పుడు మోసెస్ నడిచి వెళ్తున్నప్పుడు సముద్రం అంతా రెండుగా చీలిపోయి అది దారిస్తుందండి. సముద్రం అంతా మనకు చీలిపోయి 10 కమాండ్మెంట్స్ సినిమాలో చూపిస్తారని నా గుర్తు. ఇంగ్లీష్ సినిమాలో 10 కమాండ్మెంట్స్ సినిమాలో చూపించినట్టు గుర్తు. మోసెస్ వెళ్తుంటే సముద్రం అంతా రెండు చీలికలు అయిపోయి ఆయన మధ్యలో నడిచి వెళ్ళిపోతుంటాడు. మనకి భాగవతంలో కనిపిస్తుంది కదా. ఇది ఎక్కడ కనిపిస్తుంది భాగవతంలో మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, వసుదేవుడు చెరసాలలో శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత కంసుడు బారి నుంచి రక్షించాలని చెప్పి వసుదేవుడు యమున దాటి అవతల వాడికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు పెద్ద సర్పం, చాలా తుఫాను ఉంటున్నప్పుడు, పెద్ద వర్షం కురుస్తుంటుంది, పైన అనేక పడగలతో ఉన్న సర్పం పైన గొడుగులాగా పట్టుకుంటున్నప్పుడు యమునంతా రెండుగా చీలిపోయి దారిస్తుంది అటుపక్క కొట్టుకెళ్ళాలి. సిమిలర్ స్టోరీ అనమాట. సిమిలర్ ఎగ్జాంపుల్ సిమిలర్ స్టోరీ. అట్లాగే మార్కండేయుడు, నోవాస్ ఆర్క్, మార్కండేయ పురాణంలో సృష్టి అంతా ప్రళయంలో వెళ్ళిపోయినప్పుడు అదంతా కూడా మనకి నోవాస్ ఆర్క్ వల్ల సృష్టి అంతా ప్రళయంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పడవ తీసుకుని ఒక ఆడ ఒక మగ, అంటే పక్షులను కానీ జంతువులు కానీ అట్లాగే ఒక ఆడ ఒక మగ అందరిని ఎక్కించుకుని ఆయన ఈ తుఫాన్ దాటి బయటికి వెళ్ళి మళ్ళా సృష్టి అంతా ప్రారంభమవుతుంది. మార్కండేయ పురాణంలో ఈ కథకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అట్లాగే జీసస్ వరకు మనం తీసుకున్నా కూడా జీసస్ ఎక్కడ పుడతాడు? గొడ్ల సావిళ్ళు అక్కడ పుడతాడు. హీరోడ్ అనే ఒక కింగ్ ఉంటాడు. వాడు ఏం చెప్తాడంటే, వాడికి కంసుడు లాంటి భయమే వాడికి ఉంది అనమాట. ఎవరైతే పిల్లలు పుడతారో వాడి చేతిలో వాళ్ళు చచ్చిపోతారని. కంసుడికి ఎలాంటి భయం ఉందో హీరోడికి కూడా అలాంటి భయమే ఉండింది.
కంసుడు ఎలాగైతే దేవకికి పుట్టినటువంటి పిల్లలందరినీ వాడు చంపుకుంటూ పోతాడో వాడు మనం రక్షించుకోవడం గురించి, ఈరోజు కూడా పుట్టిన పిల్లలందరినీ చంపేసామని చెప్తాడు. అప్పుడే గొడ్లశాలలో పుట్టినటువంటి జీసస్ని వాళ్ళు కాపాడుతారు. హీరోడ్ అనే కింగ్ బారిని పడకుండా వేరే చోట ఆయన జీసస్ని పెంచుతారు. శ్రీకృష్ణుడి కథలో కూడా అదే మనకు అనిపిస్తుంది కదా. అట్లాగా చాలా స్టోరీస్, ముఖ్యంగా ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్లో కన్నా కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో, ముఖ్యంగా ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా స్టోరీస్. ఓల్డ్ టెస్టిమెంట్ కన్నా మన పురాణాలు, మన ఇతిహాసాలు అవన్నీ కూడా చాలా చాలా కొన్ని వేల 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 సంవత్సరాలకి ముందు నుంచి ఉన్నాయి. కాబట్టి మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారా అని కాదు మనం చెప్పుకోవాల్సింది. అప్పుడు మనం వాళ్ళని వేరేగా లేవు. ఈ దేశం నుంచి ఆ దేశానికి, ఆ దేశం నుంచి ఈ దేశానికి, వీళ్ళందరూ కూడా ఒక మానవ జాతిగా ఉన్నారు. ప్రత్యేకమైన జాతులుగా ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్లు అవి అప్పట్లో లేవు. అన్ని దేశాల నుంచి వ్యాపారాలకు ఆ దేశాలకు వెళ్ళేవారు, ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చేవాళ్ళు. అక్కడుండే జ్ఞానం ఇక్కడ పట్టుకొచ్చేవారు, ఇక్కడుండే జ్ఞానం అక్కడ తీసుకెళ్లేవాళ్ళు. ఇక్కడుండేటటువంటి లలిత కళలు అవన్నీ కూడా ఇక్కడి నుంచి నేర్చుకునేవాళ్ళు, అక్కడికి వెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి నేర్చుకుని ఇక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళ మధ్య అరమరికలు లేవు. మానవ జాతి మొత్తం అంతా కూడా ఒకే జాతి, అదే మానవ జాతి అనేటటువంటి ఒక యాటిట్యూడ్ తప్పిస్తే, ఇన్ని జాతులు వేరువేరుగా ఉన్నప్పటికీ, వాళ్ళ సంప్రదాయాలు వేరుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇన్హిబిషన్స్ లేకుండా, లిమిటేషన్స్ లేకుండా, జెలసీస్ లేకుండా. అందుకు మనం కూడా ఎప్పుడు ఇంపర్సనల్ యాటిట్యూడ్తో ఒక మతానికో, లేకపోతే దేశానికో, లేకపోతే ఏదైనా ఒక మార్గానికో అట్లాగా మన మైండ్ని కండిషన్ చేసుకోకుండా ఓపెన్ మైండ్తో కానీ మన పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు మనకి ఇదే కనిపిస్తుంది. ఎందుకు ప్రతిరోజు మనం మేడం బ్లాడ్స్కి ఒక నమస్కారం పెడతాం తెలుసా? పొద్దుట మాస్టర్ గారికి మేడం బ్లాడ్స్కి అంటే చాలా ప్రాణం అయింది. తన సొంత తల్లిగా మేడం బ్లాడ్స్కి మాస్టర్ గారు చూస్తారు. ఎందుకో తెలుసా? మేడం బ్లాడ్స్కి ఆమె ఆ ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా జనరల్గా చెప్పుకోవడం వేరు, దాన్ని నిరూపించడం వేరు, దాన్ని దర్శించడం వేరు, నిరూపించడం వేరు, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం వేరు. బ్లాడ్స్కి ఆవిడ ఏం చేశారు? ఎక్కడో రష్యాలో జార్జ్ చక్రవర్తుల కుటుంబంలో పుట్టి ఎవరినో వివాహం చేసుకుని, తర్వాత తన జీవితం తాలూకు లక్ష్యం వేరుగా ఉందని చెప్పి ఆవిడ తెలుసుకుని, తర్వాత ఆవిడ తన గురువు తాలూకు ఆదేశం మేర ఉన్నటువంటి ఊరిని, దేశాన్ని వదిలిపెట్టి ప్రపంచం అంతా చుట్టి అనేక దేవాలయాలు, అనేక గుహలు దర్శించి, అనేక మంది మహాత్ములను దర్శించి, వాళ్ళ వల్ల ఉపదేశాన్ని పొంది, జ్ఞానాన్ని పొంది, తన దర్శించి సీక్రెట్ డాక్ట్రిన్, ఐసిస్ అన్వీల్ అనేటువంటి గ్రంథాలు ఆవిడ రచించింది. ఇది చాలా గ్రంథాలు రచించింది. అందులో ముఖ్యంగా ఐసిస్ అన్వీల్, సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథాలు రచించింది. ఆ గ్రంథాలు చదువుకుంటున్నప్పుడు మనకే అర్థమవుతుంది, ఇన్ని జాతులలో, ఇన్ని మతాల్లో, ఇన్ని సంప్రదాయాల్లో, ఇన్ని ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి సత్యం ఒకటే సుమా అని ఆవిడ సాధారణంగా ఆ పుస్తకాలు వివరించడం జరిగింది. బ్రహ్మాండ నిర్మాణం కానీ, విశ్వం తాలూకు నిర్మాణం కానీ, మానవదేహ నిర్మాణం కానీ, అన్ని కాలాల్లోనూ కూడా చిరంజీవులుగా నివసిస్తున్నట్టు మహాత్ముల తాలూకు జీవన విధానాలు కానీ, వాళ్ళు చేసేటటువంటి బోధలు కానీ, వాళ్ళు అందించే జ్ఞానం కానీ, మానవ జాతి తాలూకు మనుగడ గురించి కానీ, పరిణామక్రమం గురించి కానీ, దేవతల గురించి కానీ, పరమ గురువుల గురించి కానీ, ప్రకృతి గురించి కానీ, మనకన్నా ముందున్నటువంటి జాతుల తాలూకు ప్రవర్తన గురించి కానీ, ఇవంతా ఆవిడ ఆ పుస్తకంలో, ఆ రెండు పుస్తకాలు వివరించడం జరిగింది. ఆ పుస్తకాలు కానీ ఎవరైనా కూడా ఎంతవరకు అర్థమైతే అంతవరకే, పూర్తిగా అర్థం కావడం అనేటటువంటిది చాలా కష్టం. అది సీక్రెట్ డాక్ట్రిన్ లాంటి పుస్తకం అర్థం కావాలంటే దానికి ముందు మనం చాలా పుస్తకాలు చదివి ఉండాలి. అంటే టెర్మినాలజీతో మనం పరిచయం చేసుకోవడం గురించి. లేకపోతే మాస్టర్ గారు లాంటి వారు మరొకరు ఆ టెర్మినాలజీని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక సదుపాయాన్ని మనకు అంటే వాళ్ళ దగ్గర మనం కూర్చొని ఆ టెర్మినాలజీని అర్థం చేసుకోవాలి.
ఆరు కొన్ని కొన్ని వారి తాలూకు కొన్ని లెక్చర్స్ వినాల్సి వస్తుంది. ఈ కాలంలో అయినా సరే ఎవరైనా ఆ టెక్నాలజీ పరిచయం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనం కొంతకాలం కూర్చొని నేర్చుకుంటే తర్వాత నెమ్మదిగా అర్థం కావడం మొదలవుతాయి. ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే ఒక విషయం తెలుసుకోవడం కోసం మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో కథలు అన్నీ కూడా అన్నీ అని కాదు, చాలా కథలు మన భారతీయ ఇతిహాసంలో కానీ పురాణాల్లో కానీ మనకు కనిపిస్తే సమాజం చెప్పడం కోసం చెప్తున్నాం. పేర్లు మారుతాయి. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కాపీ కొట్టారని చెప్పి మనం అనుకోకూడదు. కాపీ కొట్టడం అనేటటువంటి బుద్ధి ఇప్పుడు వచ్చింది. అప్పుడు జ్ఞానం పంచుకుందాం అనేటటువంటి ఒక మంచి లక్షణం ఉంది. ఇప్పుడు జ్ఞానాన్ని ఎవరికైనా మంచి ఒక పుస్తకం రాస్తే దాన్ని తీసుకుని వీళ్ళు 2-4-5 పుస్తకాలు వీళ్ళు సొంత ఉదాహరణ పెట్టి రాసేసి వీళ్ళు పేర్లు పెట్టేసుకుంటారు, అమ్మేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు. కొంతమంది ప్రబుద్ధులు అయితే కనీసం ఈ సోర్స్ కూడా చెప్పరు. నేను పలానా మహానుభావుడు రాసిన ఈ గ్రంథాన్ని నేను ఆధారంగా తీసుకున్నాను, దాంతో నేను స్ఫూర్తి పొందాను, దాన్ని నాదైన విధానంలో నేను 10 మందికి అందించాలని ప్రయత్నం చేస్తున్నానని కూడా చెప్పరు. ముందు మాటలో కానీ చివరి మాటలో కూడా చెప్పరు. తమ సొంత వరకునే రాసి పడేసేసి డబ్బులు సంపాదించుకుని పేరు డబ్బులు ప్రఖ్యాతులన్నీ సంపాదించుకుంటారు. ఆ రోజుల్లో ఆ జ్ఞానం తనకు అందించబడింది. అది స్పేస్లోంచి వచ్చిందా, మహాత్ముల తాలూకు మనసుల్లోంచి వచ్చిందా, భగవంతుడిలోంచి వచ్చిందా అనేటటువంటిది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి అందించబడింది, ఆ జ్ఞానం వాళ్ళకి అందించబడింది. తనకు అందించబడే జ్ఞానాన్ని ప్రపంచానికి తను అందించాలి అని ఒకే ఒక సంకల్పం తప్పిస్తే కాపీ రైట్స్, రాయల్టీస్, ఈ పుస్తకాలకి పేరు ప్రఖ్యాతులు, దానికి వచ్చేటటువంటి బిరుదులు, అవార్డ్స్, ఇవేవి వాళ్ళ మనసులో ఉండేవి కాదు. అయితే వాళ్ళు జ్ఞాన సంపన్నులు. వాళ్ళు కేవలం జ్ఞానం ఒక్కటే వాళ్ళకి. ఆ జ్ఞానం తమకు అందింది, తమ 10 మందికి అందించాలి. ఇదే వాళ్ళ సంకల్పం. కాబట్టి ఎవరి నుంచి ఎవరు కాపీ చేశారనేటటువంటి అట్లాంటి ఆ మైండ్ సెట్ అసలు వాళ్ళకి లేనటువంటి రోజులు అవి. కాబట్టి వాళ్ళు దేశాలు తిరిగేవాళ్ళు. భారతదేశం ఉంది, అనేక గుహలు ఉన్నాయి, తపస్సు చేసుకున్నటువంటి ఎంతోమంది మహాత్ములు అక్కడ ఉన్నారు, యోగులు, సిద్ధులు అక్కడ ఉన్నారు. దేవాలయాలు, ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో ఉండే పురోహితులందరూ కూడా సంస్కృతాన్ని, వేదాన్ని, ఉపనిషత్తుల్ని బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మర్మాలు తెలిసినటువంటి వాళ్ళు, రహస్యాలు తెలిసినటువంటి వాళ్ళు, సాధన మార్గాలు తెలిసినటువంటి వాళ్ళు. వాళ్ళు దర్శించి వాళ్ళతో కూర్చుని సత్సంగం చేసుకుంటే ఆ రోజుల్లో ఏముంది, ఏ ఊరు వెళ్ళినా కూడా అక్కడ ఒక సత్రం ఉండేది. రాజులందరూ సత్రాలు కట్టించేవారు. అందరికీ ఉచితంగా భోజనం పెట్టేవారు, ఉచితంగా వసతి కల్పించేవారు. వాళ్ళు ఎవరైనా విద్వాంసులున్నా, శాస్త్రవేత్తలున్నా, శాస్త్రజ్ఞులున్నా, పండితులున్నా, గొప్పవాళ్ళున్నా ఆస్థానానికి పిలిపించుకునేవాళ్ళు. వాళ్ళ చేత ఒక సదస్సు నిర్వహించి చేసేవాళ్ళు. వాళ్ళకి బహుమానాలు ఇచ్చేవారు, వాళ్ళని ఆదరించేవారు, వాళ్ళని గౌరవించేవారు. వెళ్ళిపోవడమే కాదు, ఇప్పుడులాగా వీసాలు ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, వెళ్ళాక ఏదైనా హోటల్లో ఉండాలి, దాని డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి ఆ దేశాల్లో, దానికోసం తనకు వచ్చిన జ్ఞానాన్ని ఎట్లా అమ్ముకోవాలి, లేకపోతే వాడికి గడవదు కదా అక్కడ. ఆ పరిస్థితి అప్పుడు లేదు. ఏదైనా ఒక దేశం దర్శించాలనుకున్నప్పుడు సముద్రం మీద, భూమి మీద వచ్చేసి సముద్రానికి అవతలుంటే పడవ మీద ప్రయాణం, లేదు నడుకుతావు. 2 నెలలు పెట్టినా, 3 నెలలు పెట్టినా, 4 నెలలు పెట్టినా, 5 నెలలు పెట్టినా నడుకుతావు, బయలుదేరు. ఇబ్బంది ఏముంది వాళ్ళకి? ఏదో ఊర్లోకి వస్తారు, ప్రతి ఊర్లో సత్రం ఉంటుంది. వాళ్ళు పడుకుంటారు, విశ్రమిస్తారు, వాళ్ళు భోజనం పెడతారు చక్కగా. రాత్రి సద్గోష్ఠి, ఇలాగే వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఎవరెవరికి ఏ సబ్జెక్ట్స్ అయితే బాగా వచ్చి ఉంటాయో వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అదంతా వీళ్ళు కాపీ చేసుకుంటారు. ఊర్లో అయినా కాపీ చేసుకుంటారు, లేకపోతే తాళపత్ర గ్రంథాల మీద కాపీ చేసుకుంటారు. ఒకళ్ళు ఒక విషయం చెప్తుంటే అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి కదా. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వేరే ఊరు వెళ్తారు. సాయంకాలానికల్లా అక్కడ ఆశ్రయం పొందుతారు. లేకపోతే ఎవరింట్లోకైనా వెళ్ళినా వాళ్ళు శుభ్రంగా అతిథి దేవో భవ కదా మన సాంప్రదాయం. అతిథిగా ఆహ్వానిస్తారు. ఇంట్లో తెలిసినా తెలియపోయినా ఒక రూమ్ ఇస్తారు. ఇప్పటిలాగా ప్రతి రూమ్లో డబుల్ కాట్ బెడ్ వేసి ఆ పరిస్థితి కాదు కదా ఆ రోజుల్లో. చక్కగా చేప, ఒక దిండి ఇస్తే శుభ్రంగా పడుకుని అలాగే 4 గంటలు వచ్చింది నా పక్కన నది ఉంటే చెరువు ఉంటే స్నానం చేసుకుని సంధ్యావందనం చేసుకుని పూజాది కార్యక్రమాలు ముగించుకొని చక్కగా వాళ్ళు పెట్టింది తిని మళ్ళీ బయలుదేరి వేరే ఊరికి వెళ్ళటం, లేదా ఆ ఊరిలో ఒక సద్గోష్ఠి
ఏర్పాటు చేయడం. ఇట్లాంటి ఒక పద్ధతిని మీరు ఊహించుకున్నట్లయితే అప్పుడు మీకు ఏమర్థమవుతుంది తెలుసా? అది అర్థం చేయడం గురించి నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్లాంటి పరిస్థితి ఉంటే ఇన్ని అరమరికలు ఉండవు మనుషుల మధ్య. జ్ఞానమైనా, సంపద అయినా, అవకాశాలైనా, ఏదైనా సరే ఇది అందరిది అనేటటువంటి భావన ఉంటుంది. మనకేమైనా ఉన్నట్లయితే అది 10 మందికి పంచిపెట్టాలి అనేటటువంటి భావన. ఒక చెట్టుకి ఎలాంటి భావన ఉంటుందో, సూర్యుడికి ఎలాంటి భావన ఉంటుందో, చంద్రుడి కిరణాలతో మనం ఏం తీసుకుంటుంటాము, అంతే కదా. ఈవెన్ ఆవులు వాడి పిల్లలతో పాటుగా మనకు కూడా పాలిస్తాయి. చెట్లు, ఇక ఆవు తన పాలు తన పిల్లలకు పడుతుంది, తన పిల్లలు తాగుతుంది. చెట్లు తనకు పండినటువంటి కాయలు అవి తినవు, అక్కర్లేదు వాటికి. తనకు పూసిన పువ్వులు తనకు అలంకారంగా ఉంటాయి, మనకు కూడా అలంకారంగా ఉంటాయి, భగవంతుడు కూడా అలంకారంగా పనికొస్తాయి ఆ పుష్పాలు. అటు పెట్టుకో, తీసుకెళ్ళిపోయి సంతోషిస్తాయి, మళ్ళీ పువ్వులు పూస్తాయి. అది నేచర్లో ఉండే ఫినామినన్. అది కాయలు కాసి పళ్ళు వచ్చినాయి. ఆ పండిన తర్వాత మనం తిన్న తర్వాత టంకి తీసుకుని పడేస్తే ఎక్కడన్నా అది మళ్ళీ ఇంకొక చెట్టు అయిపోయి అది మళ్ళీ కొన్ని వందల కొన్ని వేల పళ్ళు ఇస్తుంది. అది బతికినంతకాలం కొన్ని వేల పళ్ళు ఇస్తుంది. ఇది ప్రకృతి సహజం, అది ప్రకృతి నైజం, అది ప్రకృతి ధర్మం. అది ఇట్లాగే ప్రకృతి సహజంగా ప్రకృతితో పాటుగా, ప్రకృతిలో ధర్మాలతో పాటుగా జీవించినటువంటి మానవ జాతి ఒకటి ఉన్నది అని మీరు ఒకసారి వెనక్కి ఆలోచించుకుంటే, ఈ జ్ఞానం అనేటటువంటిది నా సొంతం అనేటటువంటి భావన వాళ్ళకి లేదు. అందుకే ప్రాచీన జాతుల్లో ప్రాచీన గ్రంథాలు మనం చదువుకుంటున్నప్పుడు అన్ని గ్రంథాల్లోనూ కూడా ఒకే రకమైనటువంటి కథలు, పేర్లు మారుతాయి, ప్రదేశం మారుతుంది, కానీ ఒకే రకమైనటువంటి కథలు మనకి అనిపిస్తాయి. చాలా గ్రంథాల్లో అవే రకాల కథలు మనకి అనిపిస్తాయి. సింబాలజీ బుక్ మాస్టర్ గారు ఈ లెక్చర్ ఇచ్చిన దానికి పర్పస్ అదే కనిపిస్తాడు. మనమైతే సంస్కృతంలో రాసుకుంటాం, వాళ్ళైతే ఇంగ్లీష్లో రాసుకుంటారు. ఇప్పుడైతేనేమో వాళ్ళు అప్పుడున్నట్టు భాష ఏ భాష ఉంటుందో ఆ భాషలో వాళ్ళు రాసుకుంటారు. తర్వాత ఇప్పుడన్నీ ఇంగ్లీష్లో మారుతున్నాయి, అప్పట్లో ఇంగ్లీష్ లేదు కదా. ఏ జాతిలో వాళ్ళు ఆ జాతికి ఉండే భాషలో వాళ్ళు రాసుకున్నారు. ఇది ఎందుకు మేడం బ్లావర్స్కి ఎందుకు మనం ఇప్పటికీ కూడా పూజిస్తాము, ఎందుకు గౌరవిస్తామంటే ఆవిడ ద్వారా ఇప్పుడు ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ కార్యక్రమం మొత్తం అంతా కూడా ఆవిడ ద్వారా జరిగింది. ఆవిడ కూడా మనం జ్ఞాన ప్రపంచంలో ఒక అవతారమూర్తిగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ ఒక ప్రజ్ఞ మేల్కొల్పి, మానవ జాతిలో ఒక ప్రజ్ఞను మేల్కొల్పింది. అంటే కొత్తగా మేల్కొల్పల, ఆల్రెడీ ఎప్పుడూ ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి ఆవిడ ఎవేకన్ చేసింది. ఇట్లా విడివిడిగా అర్థం చేసుకోవాకండి ఈ శాస్త్రాన్ని, జ్ఞానాన్ని. ఈ మొత్తం అంతా ఉన్నది ఒకటే జ్ఞానం ఉంది సుమా. అన్ని గ్రంథాల్లోని, అన్ని శాస్త్రాల్లో బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఒకటే సుమా. అందరూ ఒకటే చెప్పారు సుమా అని చెప్పి అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ బ్రహ్మాండ నిర్మాణం ఎట్లా జరిగింది, ఆ నిర్మాణ కాయలు అంటే ఏంటి, ఆకాశం అంటే ఏంటి, పంచభూతాలు అంటే ఏంటి, గ్రహాలు అంటే ఏంటి, గోళాలు అంటే ఏంటి, ఇవన్నీ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఒక సీక్రెట్ డాక్టర్ మనం చదువుకుంటే మనం ఫుల్నెస్ అంటాం కదా, అంటే ఒక పరిపూర్ణత్వం అనేది మనకు వస్తుంది, అంటే పరిపూర్ణమైన అవగాహన మనకు వస్తుంది. ముక్కలుగా జ్ఞానాన్ని అర్థం చేసుకునే దానికన్నా కూడా పరిపూర్ణమైన అవగాహన అనేది మనకు వస్తుంది సీక్రెట్ డాక్టర్ చదువుకున్నట్లయితే. దాని కంటిన్యూయేషను ఇంకొంచెం అంటే ఇంకా మనకు దగ్గరగా పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన ఆలిస్ బెయిలీ పుస్తకాలు, జ్వాల్కూల్ మహర్షి ఆయనే సీక్రెట్ డాక్టర్ని డిక్టేట్ చేశారు మేడం బ్లావర్స్కి. ఆయనే తర్వాత ఆలిస్ బెయిలీ ద్వారా కూడా ఒక 24 గ్రంథాలు, ముఖ్యంగా 15-16 గ్రంథాలు ప్రధానంగా ఉంటాయి తీసుకొచ్చారు. దాని తర్వాత దానికి భారతీయ వేదాన్ని, ఉపనిషత్తులు కానీ భారతీయ శాస్త్రాలను కానీ, మనది చాలా ప్రాచీనమైనటువంటి జాతి కదా భారతీయ జాతి అంటే. మన వేదం అన్నింటిలో కూడా ప్రధానమైంది, ప్రాచీనమైంది. అందులోంచి కదా మిగతా జ్ఞానం అంతా అలాగా శాఖోపశాఖలుగా వచ్చి విస్తరించింది ప్రపంచం అంతా. దాన్ని కూడా జోడించి మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశం కానీ, శంకరారావు కానీ, ముఖ్యంగా స్పిరిచువల్ అస్ట్రాలజీ కానీ, యోగ ప్రసంగములు, పతంజలి యోగ సూత్రాలు కానీ, ఆయన ఏది రాసినా కూడా బ్లావర్స్కి అయిన తర్వాత, ఆలిస్ బెయిలీ అయిన తర్వాత వాళ్ళిద్దరూ పాశ్చాత్యులు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, ఆ బ్యాక్గ్రౌండ్ అంటే అదే సేమ్ అని కాదు. వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే, ఏ నేపథ్యం అయితే ఇచ్చేళ్ళారో
ఏ పర్పస్తో అయితే, ఏ లక్ష్యంతో అయితే వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేశారో దానికి కొనసాగింపుగా వెనకుండేటటువంటి బ్యాక్గ్రౌండ్ చెదిరిపోకుండా, ఆ కేంద్రం చెదిరిపోకుండా దానికి భారతీయమైనటువంటి ప్రాచీన భారతీయమైనటువంటి ఏదైతే మన భారత జాతి మర్చిపోయిందో, ఎందుకు మర్చిపోయింది మన భారత జాతి, ఎందుకు మర్చిపోవాల్సి వచ్చిందంటే మధ్యలో చాలా విదేశీయులు, వివిధ మతస్థులు మన మీద దండెత్తి మన కొన్ని వందల సంవత్సరాల పాటు మన భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించడం వల్ల ఆ సంస్కృతం తాలూకు ఆ థ్రెడ్ తెగిపోయింది. అనుసృతంగా వచ్చే అని అంటాం కదా మనం, అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఏదైతే ఏ భాష అయితే అన్నీ రచించబడి ఉన్నాయో, ఏ భాషతో అయితే మనం ప్రధాన భాషగా మనం జీవించామో దాన్ని వాళ్ళు తెంపేశారు, కట్ చేసేసారు. ఆ థ్రెడ్ కట్ అయిపోయింది. దాంతో మనసుల్లో వేరే వేరే భాషలు, పర్షియన్ భాష, ఉర్దూ భాష, తర్వాత ఇంగ్లీషు, తర్వాత ఫ్రెంచు, రకరకాల భాషలన్నీ వచ్చేసినప్పుడు ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి ఒక ఇంగ్లీష్ మీడియం అనేది అప్పటి నుంచే ప్రారంభానికి అదే మోసవుతుంది. అది ఇంగ్లీష్ లేకపోతే ఉద్యోగం లేదు, ఇప్పటికీ అదే పరిస్థితి కదా. సో అది వాళ్ళు వేసేసినందువల్ల ఈ థ్రెడ్ కట్ అయిపోవడం వల్ల ఆ ప్రాచీన గ్రంథాలని, ముఖ్యంగా ప్రాచీన శాస్త్రాలని, సైన్స్ అంటాం కదా, ఎంతో సైన్స్ ఉంటుంది మన పుస్తకాల్లో, వాటిని తీసి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయోగాలు చేసి చూపించేటటువంటిది అది కట్ అయిపోయింది. ఇప్పుడు మన సైన్స్ అంటే అమెరికా వాడు కనిపెట్టాడనో, లేదా జర్మన్ వాడు కనిపెట్టాడనో, లేదా రష్యా వాడు కనిపెట్టాడనో, అట్లాంటి పరిస్థితుల్లో మన భారత జాతి ఉంది తప్ప. ఇప్పుడు ఒకప్పుడు మన వేదాల్లో కానీ అణువుల గురించి కానీ, మిగతా వాటి గురించి కానీ, శస్త్రాస్త్రాల గురించి కానీ, వైద్యం గురించి కానీ, జీరో అనే కాన్సెప్ట్ కానీ, అంతరిక్షం గురించి కానీ, ఖగోళ శాస్త్రం గురించి కానీ, జ్యోతిష్ శాస్త్రం గురించి కానీ, ఇవన్నీ మోస్ట్ అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ కానీ, సుశ్రుతిలో వాళ్ళు చేసిన ఆపరేషన్స్ కానీ, ఎన్నో కాన్సెప్ట్స్ భారతదేశంలోనే మొదలయ్యని ఇవాళ మనం చెప్తే, ఇవాళ టీవీలో అట్లా కూడా కూర్చుని ప్రతిదీ భారతదేశం నుంచే మొదలైంది అంటారు అని మనల్ని చులకనగా మాట్లాడేటటువంటి వాళ్ళే ఎక్కువైపోయారు ఇవాళ. కానీ వాళ్ళకి అందులోనే లోతు తెలియదు. మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడున్న సైంటిస్టులు కానీ, ఇప్పుడున్నటువంటి సైన్స్ స్టూడెంట్స్ కానీ, సైన్స్ రీసెర్చ్ చేసేటువంటి వాడు కానీ, వాళ్ళ సంస్కృతంతో చాలా మంచి పరిచయం ఉంది. ఆ శ్లోకాలని విడమర్చి దాంట్లో ఉన్న అంతరార్థాలని, ఫార్ములాస్ అంటారు, దాంట్లో అంతరార్థాలు తెలుసుకుని, దాంట్లో ఉండేటటువంటి ఫార్ములాస్ని బయటకు తీసుకుని, దాన్ని ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెర్మినాలజీతో, అది ఫిజిక్స్ అనండి, కెమిస్ట్రీ అనండి, మెటాఫిజిక్స్ అనండి, ఏ ఫిజిక్స్ అయినా అండి, క్వాంటమ్ ఫిజిక్స్ అనండి, ఏదైనా పేరు ఏ పేరైనా పెట్టండి, లేదా మోడర్న్ బయాలజీ అనండి, ఇప్పుడు కెమిస్ట్రీ అనండి, వాటిని ఈ టెర్మినాలజీలోకి తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ అవుతున్న కొద్దీ మళ్ళా ఇంకా మానవ మేధస్సు ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటుంది. దేనికైతే సొల్యూషన్స్ మనం కనిపెట్టలేకపోతున్నామో, ముఖ్యంగా వ్యాధులకి, వాటికి చాలా సొల్యూషన్స్ మనం కనిపెట్టచ్చు. సుశ్రుతుడు, ధన్వంతరి వాళ్ళు ఇచ్చినటువంటి సైన్స్ ఏదైతే ఉన్నదో, ఆయుర్వేద సైన్స్ ఏదైతే ఉన్నదో, ఆయుర్వేదం అంటాము, ఆయుర్వేదం దాంట్లో ఉండేటువంటి మెలకువలు కానీ, మర్మాలు కానీ, రహస్యాలు కానీ, ప్రయోగ ప్రక్రియలు కానీ అర్థం చేసుకునేటటువంటి అట్లాంటి వాళ్ళు సైంటిస్టులు తయారైతే ఇప్పుడు మానవ జాతిని పట్టి పీడిస్తున్నటువంటి అనేక సమస్యలు పోతాయి. కానీ ఇప్పుడంతా పొలిటికలైజ్ అయిపోయింది. దాని మీద పనిచేసేటటువంటి వాళ్ళు లేరు. ఎవరన్నా పనిచేస్తున్నా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయకపోగా డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ. అట్లాంటి ప్రయోగాలు చేయడానికి ప్రభుత్వాలు కూడా ఫండింగ్ ఇవ్వట్లేదు, ఎంకరేజ్ చేయట్లేదు. దానికి వేరే యూనివర్సిటీస్ కావాలి, దానికి వేరే సిలబస్ కావాలి. దానిని ప్రధానంగా పెట్టుకుని జీవించేటటువంటి వాళ్ళు, ప్రధానంగా ఆ సబ్జెక్ట్స్ని చదువుకునేటటువంటి వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. వాడి జీవనాధారాన్ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. చక్రవర్తుల కాలంలో వరామీయుడు జ్యోతిష్ శాస్త్రవేత్త కాదు, ఆయన ఖగోళ శాస్త్రవేత్త కూడా. వీళ్ళందరినీ రాజులు పోషించారు.
వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేశారు, వాళ్ళని గౌరవించారు, ఆదరించారు. వాళ్ళని ఫ్రీగా వదిలిపెట్టి నీకు తోచిందంతా నీకు తెలిసిందంతా నీకు వీలైనంత వరకు జ్ఞానాన్ని సంపాదించి 10 మందికి పంచమని చెప్పి వాళ్ళు వదిలిపెట్టారు. కాబట్టి వాళ్ళంతా తపస్సు చేసుకుని ఆ తపస్సుతో ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని అనేక ప్రయోగాలు చేసుకుని వాళ్ళు ఎప్పటికీ ఉండిపోయేటటువంటి జ్ఞానం మనకు అందించారు. ఏ థ్రెడ్ అయితే తెగిపోయింది అనుకున్నామో మనం దాన్ని మేడం బ్లావర్స్కి తను ప్రపంచం మొత్తం అంతా తిరిగి మనకు ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా ఆర్థికంగా తను ఎప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉండేవారు. ఎప్పుడు ఆరోగ్యమైన సమస్యలు ఆడుకుంటూనే ఉండేవి. ఆవిడ రోజుల్లో ఆవిడకి చాలా అపోజిషన్ ఉండేది ఆవిడ మీద. ఆవిడ చాలా కాంట్రవర్షియల్ ఉమెన్ ఆ రోజుల్లో. చాలామంది ఆవిడని టార్గెట్ చేశారు, ఆవిడని చంపాలని ప్రయత్నం చేశారు, ఆవిడని అవమానపరిచారు, ఆవిడని క్వశ్చన్ చేశారు, ఆవిడని క్రిటిసైజ్ చేశారు. దేనికి ఆవిడ భయపడుకుంటారు. తన జీవితం మొత్తం అంతా కూడా ఈ జ్ఞానాన్ని మొత్తం అంతా ఏ జ్ఞానం అయితే ఉందో ప్రపంచంలో అన్ని ప్రాంతీయ జాతుల్లో ఏ జ్ఞానం అయితే ఉందో దాని సోదాహరణంగా ఎట్లా చెప్పారు, అక్కడ ఎట్లా చెప్పారు, ఈ మహానుభావుడు ఎట్లా చెప్పాడు, బుద్ధుడు ఇట్లా చెప్పాడు. ఇట్లాగా చాలా ఆశ్చర్యం ఏంటంటే తమిళ్ భాషలో ఉన్నటువంటి మద్రాసు అడియారు ప్రధాన కేంద్రం కదా థియోసాఫికల్ సొసైటీకి. తమిళ భాషలో ఉండే కూడా వాడికి అక్కడక్కడ కొటేషన్స్ మనకి అనిపిస్తాయి. ఏ భాషలో ఉన్నా, ఏ సంప్రదాయంలో ఉన్నా, ఏ ప్రాచీన జాతుల్లో ఉన్నా అన్నీ పట్టుకొచ్చి వాడు నేర్చుకుని మనకి సీక్రెట్ డాక్టర్లో అందించారు. ఆ ఫినామినాన్ని మాస్టర్ కే గారు కంటిన్యూ చేశారు. కాబట్టి ఇండియన్ అవటం వల్ల వారి తండ్రి వేదాలను క్షుణ్ణంగా చదువుకున్నటువంటి ఆయన అవటం వల్ల సంస్కృతంలో ఆయనకి చాలా మంచి, సంస్కృతంలోనూ ఇంగ్లీష్లో రెండింటిలో కూడా మాస్టర్ గారి తాలూకు తండ్రి గారైన అనంతాచార్యుల వారికి చాలా ప్రావీణ్యం ఉండటం వల్ల ఆయనకి అది అడ్వాంటేజ్ అన్నమాట. ఈకే గారికి బ్లావర్స్కి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి చాలా మహానుభావుడైన సుపర్ణ అద్భుతమైనటువంటి ఒక గ్రంథాన్ని రాశారు కథయ్య గారు, మాస్టర్ గారి తాలూకు తండ్రి అనంతాచార్యుల వారు. సో ఇవన్నిటికీ ఒకటే మూలం, అది చెప్పడం కోసం మీకు చెప్తాను. అన్నిటికీ ఒకటే మూలం ఏంటంటే ఇన్ని జాతులు లేవు, ఈ గ్రంథాలన్నీ వేరువేరు కాదు, ఈ సాహిత్యం వేరువేరు కాదు, ఈ జ్ఞానం వేరువేరు కాదు. ఈ అన్ని గ్రంథాల్లో పెద్దలు చెప్పిన అన్నింటిలో కూడా ఉన్నటువంటి విషయం ఒకటే సుమా అని దాన్ని ప్రపంచానికి అందించినటువంటి కార్యక్రమం చేశారు. ఈ సింబాలిజం లాంటి లెక్చర్స్ మాస్టర్ గారు ఎందుకు ఇచ్చారు అంటే ఈ సింబాలిజం తెలిస్తేనే అన్ని గ్రంథాల్లోనూ ఉండేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే అది భారతీయులు అయిపోయాయి. సరస్వతీదేవి ఆవిడ ఒక భారతీయ దేవత. దత్తాత్రేయుడు అయితే ఆయనకి 3 తలకాలు ఉంటాయి, ఆయన కూడా భారతీయమైన దేవత. దక్షిణామూర్తి ఆయన కూడా భారతీయుడు, వాళ్ళందరూ భారతీయులే. అప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు. అందుకే మాస్టర్ గారు ఎక్కువ ఓల్డ్ టెస్టిమెంట్ని ఎక్కువ కోట్ చేస్తూ ఉంటారు మాస్టర్ గారు. ఎందుకంటే మోసెస్ క్రిస్టియన్ కాదు, మాస్టర్ గారి భాషలో మోసెస్ క్రిస్టియన్ కాదు. బుద్ధుడు బౌద్ధ మతానికి సంబంధించిన వాడు కాదు, బుద్ధుడు తర్వాత బౌద్ధ మతం వచ్చింది. జీసస్ క్రిస్టియన్ కాదు, మాస్టర్ గారు చెప్పే ప్రకారంగా జీసస్ క్రైస్ట్ తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది. ఆయన క్రిస్టియానిటీ అనే దాన్ని వేరుగా ఆయన స్థాపించలే. శ్రీకృష్ణుడు హిందువు కాదు, శ్రీకృష్ణుడు తర్వాత ఎప్పుడో మామది మతం లేకపోతే బౌద్ధ మతం ఇలాంటి మతాలుగా బ్రాండ్ వచ్చింది. కాబట్టి మనం కూడా హిందూ మతం అని ఎవడో పెట్టాడు. హిందూ మతం అని లేదు మనకి. ఎందుకంటే క్రిస్టియన్స్కి బైబిల్ ఉంటుంది, ఇస్లాంకి ఖురాన్ ఉంటుంది, భారతీయులకి వేదం ఉంటుంది. అది మతానికి సంబంధించింది కదా, అది ప్రకృతి గురించి చెప్తుంది. అది వేదంలో శ్రీకృష్ణుని పూజించండి, రాముని పూజించండి అనే, విష్ణువుని పూజించని ఉండదు. వేదంలో ప్రత్యేకంగా దేవతను పూజించమని ఉండదు. దేవతలంతా కూడా ప్రజ్ఞలు. ఆ ప్రజ్ఞల గురించి వేదం చెప్తుంది.
సృష్టి విజ్ఞానం గురించి వేదం చెప్తుంది, సృష్టిలో ఉండే జ్ఞానం గురించి వేదం చెప్తుంది, ఏం తెలుసుకోవాలో వేదం చెప్తుంది, మనం ఏంటో అది వేదం చెప్తుంది. పర్సనాలిటీ కల్ట్ అనేది వేదంలో ఉండదు, ఉపనిషత్తులో కూడా పర్సనాలిటీ కల్ట్ అనేది ఉండదు. పురాణాల దాకా వచ్చేటప్పటికి అప్పుడు రాముడు, త్రేతాయుగంలో కృష్ణుడు రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుడు, ఇవన్నీ ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరు కూడా వాళ్ళు భౌతికమైన రూపాలు కాదు సుమా చెప్పడం గురించే మేస్టర్ చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా కాంపౌండ్ సింబల్స్లో మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా, సరస్వతి లక్ష్మీ పార్వతి అయినా, విష్ణువు అయినా, మహావిష్ణువు అయినా, సదాశివుడైనా, వీళ్ళంతా కూడా ఫిజికల్ బీయింగ్స్ కాదు సుమా అని చెప్పడమే ఈ మాస్టర్ చెప్తుంది. వాళ్ళు ఫిజికల్ బీయింగ్స్గా మన మనసులో అనుకుంటే మన కండిషన్ అయిపోతుంది మన మైండ్, అది విశ్వంలోకి ప్రయాణించేది. ఇందులోంచి మనం ఏది మనలో ఉంటుందో, ఏది మొత్తం అంతా వ్యాపించి ఉన్నదో అట్లాంటి ప్రజల్లోకి మనం వెళ్ళడానికి అవకాశం మనకు ఉండదు. ఎందుకంటే మనం కండిషన్ అయిపోయి ఉన్నాము. మనం అంటే శరీరం అని అనుకోవడం ఎంత కండిషనింగో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా, ఆ సరస్వతి లక్ష్మీ పార్వతులు కూడా వాళ్ళు భౌతికమైన రూపాలు సుమా అనుకోవడం కూడా అంత కండిషనింగే, అది కూడా మాయే. ఈ పాయింట్ బాగా బుర్రలో పెట్టుకోండి. నేనంటే భౌతిక శరీరం, నేనంటే మనస్సు అనే భావన ఎంత మనల్ని కండిషన్ చేస్తుందో, అట్లాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ, ఆరు మహావిష్ణువు, సదాశివుడు, మహాశివుడు అట్లా అనుకున్నా కానీ, ఏ దేవతలు అయితే మనం ప్రార్థిస్తున్నా వాళ్ళంతా కూడా మనకి మళ్ళీ వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ కాదు, దేవతామూర్తులు అనుకుని ఆకారంగా వాళ్ళని పెట్టుకుని అక్కడితో మన కండిషన్ అయినప్పుడు ఇదెంత మాయో అది కూడా అంతే మాయ. మైండ్ కండిషన్ అయిపోతుంది. ఆ చూసే దృక్పథాన్ని, చూసే దృష్టిని, ఆ భావాన్ని మార్చి ఇవన్నీ సృష్టిలో ఉండే ప్రిన్సిపల్స్ సుమా, నువ్వు కూడా ఒక ప్రిన్సిపలే సృష్టిలో అని చెప్పడమే మాస్టర్ గారు ఈ సింబాలిజం లెక్చర్స్, ఇలాంటి లెక్చర్స్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్. అందుకే మనం మిగతా లెక్చర్స్ లాగా వాటిలాగా మనం ఊరికే చదువుకుని వదిలేస్తే కుదరదు. ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అదే ఇవాళ మనం అలా ఒక ఇంట్రొడక్షన్ మళ్ళీ ఇచ్చుకున్నాం. మనం ఇంతకీ ఏ బ్యాక్గ్రౌండ్లో మాస్టర్ గారు యూరోప్లో ఇచ్చిన లెక్చర్స్ అన్నీ కూడా ఆయన ఏ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారో ఆ బ్యాక్గ్రౌండ్ని మనం గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్తున్నప్పుడు చాలా బాగుంది సమాధానం చెప్పడం గురించి నేను ఇవాళ ఈ బుక్లో ఈ ఓల్డ్ టెస్టమెంట్ గురించి, డార్క్నెస్ ఫిల్ ద డీప్, దట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్, ఇలాంటివన్నీ కూడా ఓల్డ్ టెస్టమెంట్లో ఉండేటటువంటి మొట్టమొదటి చాప్టర్లో ఉండేటటువంటి మొట్టమొదటి పారాగ్రాఫ్లో ఉండే సెంటెన్సెస్ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మనం వచ్చేవారం సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం నయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.